నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ సాయంత్రం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం. రైతు భరోసా విధి విధానాల ఖరారు సహా పలు అంశాలపై చర్చ. RRR జాతీయ రహదారుల భూసేకరణపై సీఎం సమీక్ష. రైతులకు మెరుగైన పరిహారం అందించాలని కలెక్టర్లకు ఆదేశం. ఫార్ములా ఈ రేస్ కేసులో 6న కేటీఆర్ ను విచారించనున్న ఏసీబీ. 8న అరవింద్ కుమార్, 10న బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాలని పిలుపు. మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస. కాంగ్ పోక్పీలో ఎస్పీ కార్యాలయంపై మెరుపు దాడి. చైనా ఆసుపత్రిలో రద్దీ వార్తల్ని తోసిపుచ్చిన డ్రాగన్. కొత్త వైరస్ సమస్యను శీతాకాల వ్యాధులతో పోల్చే ప్రయత్నం. రైతు భరోసా విధి విధానాలను నేడు రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేయనుంది. భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్దరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు, ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన, రాష్ట్రంలో సాగునీటి సంఘాల పునరుద్దరణపై మంత్రిమండలి చర్చించనుంది. రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల 30నే మంత్రిమండలి భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందున వాయిదా పడింది. రైతు భరోసా విధి విధానాలు, అర్హతలు నేడు ఖరారు కానున్నాయి. సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల అనంతరం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. ఇవాళ మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని, ఆదాయ పన్ను చెల్లింపు, ఎకరాల పరిమితి ఉండొద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేసింది. అయితే ఒకేసారి 7,500 రూపాయలు ఇవ్వాలా, లేక ముందుగా 6,000 ఇచ్చి క్రమంగా పెంచాలా అనే అంశంపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. భూమి లేని పేదలకు భృతిపై ఇవాళ కేబినెట్ చర్చించనుంది. రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా మంత్రిమండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణతో పాటు సన్నబియ్యం పంపిణీపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 89,96,000 రేషన్ కార్డులు, దాదాపు 2,81,00,000 లబ్దిదారులు ఉండగా సుమారు 1,70,00,000 సన్నబియ్యం అవసరమని అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంటు, స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను కేబినెట్ పరిశీలించనుంది. సర్వేలో తేలిన అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ కు సర్వే గణాంకాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక, ఎస్సీ వర్గీకరణ కమిషన్పై కూడా చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్రంలో సాగునీటి సంఘాల పునరుద్దరణపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు మెరుగైన పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. R&B, అటవీ శాఖలు సమన్వయంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. RRR దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్ఎండీఏతో భూసేకరణ అలైన్మెంట్ చేయించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, R&B రోడ్లను హామ్ విధానంలో 3 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం ఖరారు విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. RRR జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం, హామ్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులతో సమావేశమై రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించడం ద్వారా భూసేకరణను వేగవంతం చేయొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.
RRR దక్షిణ భాగానికి NHAI సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున HMDAతో భూసేకరణ అలైన్మెంట్ చేయించాలన్నారు. హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ RRR అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్పూర్, విజయవాడ NH-163G రహదారి, ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల రహదారి NH-63, జగిత్యాల, కరీంనగర్ NH-563 రహదారుల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల LWF రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపుపై సీఎం చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తాయని పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన అంశాలపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి R&B, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సీఎం సూచించారు. 10 రోజులకోసారి సమీక్షించి త్వరగా అటవీ అనుమతులు వచ్చేలా సీఎస్ పర్యవేక్షించాలని, అవసరమైతే R&B, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అధికారులతో చర్చించి అనుమతులు సాధించాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో, అండర్పాస్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితి లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఉమ్మడి జిల్లాను యూనిట్గా తీసుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, హ్యామ్ విధానంలో R&B, పంచాయతీరాజ్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. R&B పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని సీఎం చెప్పారు. ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించాలని, కన్సల్టెన్సీల నియామకం, DPRల తయారీ, రహదారుల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 3 ఏళ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల నుంచి నెలకు 150 కోట్ల రూపాయల చొప్పున జూన్ నెలాఖరు నాటికి 1,000 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో బీటీ రోడ్డు లేని పంచాయతీ ఉండకూడదన్నారు. గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత రోడ్లు, ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గతంలో సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్దేశించారని, ప్రస్తుత రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల వెడల్పును తాజాగా నిర్ణయించాలని సూచించారు. పంచాయతీరాజ్, R&B రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయని, ఒకే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. అమ్మాయిలు చదువుకుంటే విద్య, సంస్కారంతో పాటు సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలతో ముందుకు పోవాలని మహిళలకు సూచించారు. అమృత్ జల్ పథకం ద్వారా 44 కోట్ల రూపాయలతో కేంద్రం ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. మహిళల అభివృద్ది కోసం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు దాదాపు 2 కోట్ల నిధులతో భూమి పూజ చేశారు. ఎంపీటీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ప్రారంభించారు. కలెక్టరేట్లో 108 అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉందని, రానున్న రోజుల్లో అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో కూడా 33% మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని మంత్రి దామోదర పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అమ్మాయి చదువుకుంటే విద్య, సంస్కారం అనేది పెరుగుతుంది. ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి, సంస్కారవంతులం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఒక ఒంటకే పరిమితం కాదు, నేను కూడా రేపు వ్యాపారం చేయాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, నేను కూడా స్వతహాగా బతకాలని ఒక ఆలోచన వరకు ఉండాలి. ఏ భూమి కేటాయింపు అయినా అందులో కనీసం 15% మహిళలకు 1 ఎకరమో 1.5 కేటాయించాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్ల ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము పలానా జాగాల పోటీ పడతాం, పలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి, పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి. ఆ దిశగా మీరు ముందుకు పోండి. ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఎదగాలి, సమాజంలో మీరే శక్తిగా మారాలి.
ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యాసంస్థల నిర్వహణ కోసం ఖర్చు చేయడం అభినందనీయమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20 విద్యాసంస్థల్లో 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారని కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నుమాయిష్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు చెందిన వస్తువులు, దుస్తులు కొనుక్కోవాలనుకునే వాళ్లకు నుమాయిష్ మంచి వేదిక అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని, దానికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందిస్తామని పొన్నం తెలిపారు. నుమాయిష్ అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఈవెంట్ ఇది. దీంట్లో చిన్న పరిశ్రమలకు సంబంధించి, చిన్న ఉత్పత్తిదారులకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ కలిగించడానికి ఒక ప్రత్యేకమైన చొరవతో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తా ఉన్న ప్రయత్నం. దీన్ని రాబోయే కాలంలో ఏ విధంగా వాల్యూ అడిషన్ చేయాలి, మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తిదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. జమ్మూకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, లక్నోకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, ఢిల్లీకి వెళ్ళి కొనుక్కోవాలన్న వస్తువులని ఇక్కడికి వచ్చి దొరుకుతాయి. కాబట్టి నుమాయిష్కు సంబంధించి చాలా మంది గంటల తరబడి సమయం కేటాయించి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయడంతో ఈ ఎగ్జిబిషన్ ఒక కళారూపంగా, ఒక కళాకారులకు సంబంధించి అనేక రకాలుగా వేదికగా మారుతుంది. క్రీడా మైదానం ఉంటేనే కొత్తగా పాఠశాలలకు అనుమతిచ్చే విధానం తీసుకురానున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాఠ్య ప్రణాళికలో క్రీడలను అంతర్భాగం చేస్తామన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. పుల్లెంల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న అండర్-19 ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. ఒలింపిక్స్ లో తెలంగాణ ప్రాతినిధ్యం పెరగాలన్న సంకల్పంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా పాఠశాలల ఏర్పాటు చేసి పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తోందని, వాటిలో తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెంల గోపీచంద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలపై జీఎస్టీ తొలగించాలని గోపీచంద్ కోరారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్ మెకానికల్గా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేవలం చదువుపై కేంద్రీకరించి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈ పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు సాధించడమే కాదు, రేపు పోటీ ప్రపంచంలో నిలవాలంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అవసరం. కేవలం మార్క్స్ పరంగానే రేపు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు తక్కువ అవుతాయి. సో ఈ పోటీ ప్రపంచంలో మన తెలంగాణ విద్యార్థులు దేనికైనా తట్టుకొని నిలబడి రేపు ఉద్యోగాలు సాధించాలన్నా, లేకుంటే చదువుల పరంగా ముందుకు నడవాలన్నా మేము తీసుకొచ్చే పాలసీ విధానాల ద్వారా వారికి దోహదపడే విధంగా ముందుకు ఆలోచన చేస్తాం. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయాన్ని చెల్లించేందుకు సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన నిధుల సమీకరణను వేగవంతం చేసింది. రుణాల ద్వారా వచ్చే వారం 3,000 కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను 24, 29, 30 సంవత్సరాల కాల పరిమితితో రిజర్వ్ బ్యాంకు ద్వారా జారీ చేశారు. ఆ బాండ్లను ఈ నెల 7వ తేదీన ఆర్బీఐ వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పుల ద్వారా 40,909 కోట్ల రూపాయలు సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 43,909 కోట్లకు చేరనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఈ నెల 6న విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. కేసులో A2గా ఉన్న అప్పటి పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను 8న, అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇప్పటికే ఫిర్యాదుదారుడు దానకిషోర్ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు తాజాగా నిందితుల్ని విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. కేటీఆర్ 6న, అరవింద్ కుమార్ 8న, బిఎల్ఎన్ రెడ్డి 10న హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముగ్గురు నుంచి వాంగ్మూలాలు సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణపై ఏసీబీ దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకు 2 విడతలుగా సుమారు 46 కోట్ల రూపాయల సొమ్ము చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు చేయగా ఏసీబీ గత నెల 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అందులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని, దర్యాప్తు కొనసాగించవచ్చని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే అనిశ తాజాగా కేటీఆర్ కు నోటీసిచ్చింది. ఈ వ్యవహారంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో నమోదైన కేసులో ఈ నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 సీజన్ల నిర్వహణకు తొలుత ఎంఏయుడి, ఎఫ్ఈఓ, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్ గా వ్యవహరించాలని నిర్ణయించారు. 9వ సీజన్ అయిపోగానే తమకు నష్టం వాటిల్లిందంటూ ఒప్పందం నుంచి ఆ సంస్థ వైదొలిగింది. మిగిలిన సీజన్ల రుసుము చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే చేపట్టే అంశంపై ఎస్సీఓ ప్రతినిధులు, మున్సిపల్ శాఖ అధికారుల మధ్య చర్చ జరిగింది. అనంతరం రేస్ల నిర్వహణ నిమిత్తం 160 కోట్లకు పరిపాలనా అనుమతి కోసం అరవింద్ కుమార్ 2023 సెప్టెంబర్ 27న నోట్ ఫైల్ సిద్ధం చేశారు. మొదటి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో హెచ్ఎండిఏ నోట్ ఫైల్ను మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో ఆమోదించారు. అయితే నోట్ ఫైల్ను ఆమోదించే విషయంలో మున్సిపల్ శాఖకు సర్క్యులేట్ చేయలేదని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అలాగే కాంపిటెంట్ అథారిటీ నుంచి, ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందలేదని వెల్లడైంది. మరోవైపు హెచ్ఎండిఏ ఫైల్పై 160 కోట్లకు పైగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉల్లంఘనల గురించి కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించే అంశంలో ఆర్బీఐ నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందని ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు సీజన్ 10 కోసం ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్ గా ఎఫ్ఈఓకు రుసుం చెల్లించకుండానే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా చర్యలెందుకు చేపట్టలేదని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మొదటి హామీ ప్రజావాణి ఉత్తదే అని తేలిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రతిరోజు ప్రజా దర్బారని చెప్పి ప్రజావాణిగా పేరు మార్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక్కరోజే హాజరై 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారన్నారు. మంత్రులు అందుబాటులో ఉంటారన్న మాట కూడా నిలబెట్టుకోలేదని, గాంధీ భవన్కు వెళ్లేందుకున్న తీరిక ప్రజావాణికి రావడానికి ఉండటం లేదని విమర్శించారు. చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను పక్కన పెట్టారన్నారు. కొండంత ఆశలు రేపి గోరంత కూడా న్యాయం చేయడం లేదని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ నుంచి ఒడిశా బరంపూర్ వెళ్లాల్సిన ప్రత్యేక రైలును రీషెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి 8:15 రావాల్సిన రైలు చివరి నిమిషంలో శనివారం ఉదయం 6 గంటలకు రీషెడ్యూల్ అయినట్లు సందేశాలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీషెడ్యూల్ చేయడంతో ఆగ్రహించిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వృద్ధులు, చిన్నారులతో రైల్వే స్టేషన్కు వచ్చామని వాపోయారు. దాదాపు 1100 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్కు వచ్చినట్లు తెలిపారు. అత్యవసరంగా వెళ్లే ప్రయాణికుల నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం వెళ్లే ఎల్టీటీ ట్రైన్కు 2 అదనపు బోగీల సహాయంతో 200 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫకీరాబాద్కు చెందిన లక్ష్మణ్, అతని భార్య రాజమణితో కలిసి ద్విచక్ర వాహనంపై తమ కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొడంగల్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న లారీ
చిలమూల్ మైలారం వైపు నుంచి హస్నాబాద్కు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో తాండూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులోనే ఓ గర్భిణి ప్రసవించింది. మరియమ్మ అనే మహిళా కాన్పు కోసం థరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు బావితొడ్డి గ్రామంలో బస్సు ఎక్కింది. నందిని గ్రామ సమీపంలోకి రాగానే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. తోటి మహిళా ప్రయాణికులందరూ కలిసి సమయస్ఫూర్తితో ఆమెకు పురుడు పోశారు. అనంతరం తల్లి బిడ్డ ఇద్దరిని ఆర్టీసీ సిబ్బంది అంబులెన్స్లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ పాత బస్తీలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి 13 లక్షల రూపాయల విలువ గల నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా వల్ల మనుషులకు, పక్షులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రమాదాల నివారణ కోసం భవిష్యత్తులో తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తూ పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చైనీస్ మాంజా సింథటిక్ నైలాన్ దారము మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినది. ఇది దీనివల్ల జరిగేటటువంటి ఉపద్రవాలు ఏంటి అంటే ఈ హ్యూమన్ సేఫ్టీకి, తర్వాత ఈ యొక్క పశువులకు, తర్వాత పక్షులకు, వీటికి వాటి యొక్క ప్రాణానికి ముప్పు జరగకుండా, తర్వాత ఇదేదైతే బ్యాన్ ఉందో ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని బ్యాన్ చేశారు. ఈ రోజు నుంచి వాళ్ళ మీద, అందరి మీద కూడా కంటిన్యూస్ గా దాడులు చేస్తాము. ఈ బ్యాండ్ చైనీస్ మాంజా ఉన్నది మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడేటట్టుగా మేము చేయడానికి సంసిద్ధులమై ఉన్నాము. మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్ పోక్పీలో ఎస్పీ కార్యాలయంపై కుకీ ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని వ్యతిరేకిస్తూ స్థానికంగా పలు గ్రామాల్లో ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీచార్జ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని వెనక్కి పంపించాలని డిమాండ్ మొదలైంది. పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు. భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో కాంగ్ పోక్పీ జిల్లా ఎస్పీ కార్యాలయం వైపు దూసుకెళ్తూ రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.